బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఒకే రోజు ఎన్నికలు ఒకే రోజు కౌంటింగ్ బ్యాలెట్ పేపర్లతో పెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పొలిటికల్ పవర్ ద్వారానే బీజేపీ గెలిచిందన్నారు. ఈవీఎంల వ్యవస్థ ఉన్నంత వరకు ఎవరిని గెలవనివ్వరన్నారు. ఒకప్పుడు నరేంద్ర మోడీని తిట్టిన చంద్రబాబు ఈరోజు మోడీ జపం చేస్తున్నారన్నారు. ప్యాకెట్ స్టార్లందరూ బయటకు వచ్చి తనతో కలవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం అమలు చేయలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నీరసపడితే తాను ధైర్యం చెప్పానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఈ రోజు ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ 1 వీక్ బ్యాకే నేను ఆమ్ ఆద్మీ పార్టీ నెంబర్ 2 నెంబర్ 3 అనొచ్చు సత్యేంద్ర జైన్ గారు ఎవరైతే నన్ను కలవడానికి నా దగ్గరికి 2 టైమ్స్ వచ్చారో ఆయన ఇంటికి నన్ను డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను. కేజ్రీవాల్ గారి ఇంటికి డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను, మాట్లాడాను. డిన్నరే చేయలేదు కేజ్రీవాల్ ఇంట్లో, అంత బిజీ అయిపోయాను 2 అవర్స్ మాటల్లోనే. అప్పుడే వారికి చెప్పాను క్లియర్గా, కేజ్రీవాల్ మిమ్మల్ని మనీష్ సిసోడియాని జైన్ గారిని ఓడిస్తారు, జైల్లో పెడతారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది అని క్రిస్టల్ క్లియర్గా. అదే జరిగింది. ఈ దేశంలో ప్రధానమంత్రిగా నేను అన్న ప్రతి ఒక్కరిని ఈ బీజేపీ పార్టీ ఈ 10 సంవత్సరాల్లో కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసింది. జైల్లోనైనా పెట్టారు, చంపేశారు, సరెండర్ అయినా అయిపోయారు చాలామంది. దానికి ఎగ్జాంపుల్ జయలలిత సరెండర్ అవ్వనందుకు జైల్లో పెట్టారు. ఆ తర్వాత హాస్పిటల్కి పంపించారు, మళ్ళీ తిరిగి రాలేదు బయటికి 70 రోజులు 100 రోజులు. 2 లాలూ ప్రసాద్ యాదవ్ సరెండర్ అవ్వనందుకు జైల్లో పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, ఓన్లీ రైల్వే మినిస్టర్ 50,000 కోట్లు ప్రాఫిట్ చూపించిన ఆయన. నెంబర్ 3 శరత్ పవార్ సరెండర్ అయ్యాడు కనుక వదిలేశారు, లేకపోతే జైల్లో పెట్టేసును. నెంబర్ 4 నవీన్ పట్నాయక్ తెలివిగా సరెండర్ అయినట్టు చూపించాడని ఎలక్షన్లోనే ఫినిష్ చేశారు. నెంబర్ 5 అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్లు మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా గెలవనివ్వలేదు లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో. ఏం చేశారో నాకు తెలుసు, మీకు తెలుసు. నెంబర్ 6 ములాయం సింగ్ యాదవ్ పేరే చెప్పలేదు, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, నా మిత్రుడి శిష్యుడు, ఫినిష్ చేసేసారు. నెంబర్ 7 నితీష్ కుమార్ సరెండర్ అయిపోయాడు గనుక ప్రధానమంత్రి ఆశలు వదులుకొని నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావా జైల్లో ఉంటావా, డైరెక్ట్ స్పీచ్, బాబు ముఖ్యమంత్రిగానే ఉంటాను, మీతోనే ఉంటానని 18 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు బీజేపీతోనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మోదీ ఎవడు, మోదీ యూజ్లెస్ ఫెలో అన్న చంద్రబాబు నాయుడు, మోదీని తిట్టిన చంద్రబాబు నాయుడు ఎప్పుడో కాదు, గత ఎలక్షన్లో 2019లో మోదీ లాంటి ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడు అంటాడు. సిగ్గులేని చంద్రబాబు నాయుడు మోదీ అంత వరస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో పుట్టలేదు, పుట్టబోడు. సెక్యులరిజం పని అయిపోయింది, డెమోక్రసీ అయిపోయింది, ఎకానమీ. కాంగ్రెస్ 1,00,000 కోట్లు సంవత్సరానికి అప్పు చేస్తే మోదీ 1,00,000 కోట్లు నెలకు అప్పు చేస్తున్నాడు. అన్నీ తెలుసుండి నువ్వు డ్రామాలు ఆడుతున్నావే, నువ్వు చనిపోయిన తర్వాత నిత్య నరకంలో 100 రెట్లు బాధలు అనిపిస్తావు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా బయటకు వచ్చేసేయ్. 75 సంవత్సరాల్లో నీకెందుకు రాజకీయం? నాలాంటోడికి మద్దతు ఆడుకుంటా ఆట. చేత కాకపోతే లైన్ క్లియర్ చేసేసాయి. ఇప్పుడు ఫైనల్గా 10వ వ్యక్తి కేజ్రీవాల్. చెప్పాను, చెప్పిన మాట వినలేదు. మెసేజ్లు కాల్ చేస్తామన్నారు సత్యేంద్ర జైన్ గారు, సార్ మీ మద్దతు మాకు కావాలి. ట్రంప్ టైంలో 2020లో ఆయనకి పెద్ద హెల్ప్ చేశాను, మేము చాలా గ్రేట్ఫుల్. కాల్